హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ మధ్య కొంచెం కుకింగ్ వ్లాగ్స్ కూడా పెడుతున్నాను అనమాట. అప్పుడప్పుడు నాకు వచ్చిన కొన్ని రెసిపీస్. సో ఇది అయితే మంచిగా ఉంటుంది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ దెన్ ఈవినింగ్ స్నాక్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. మా అమ్మ వాళ్ళు అంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఎక్కువ చేస్తారనమాట. ఇది అంటే దోశలు చేసినప్పుడల్లా ఖచ్చితంగా ఈ రెసిపీ పక్కా ఉంటుంది. దోశ ఫస్ట్ డే చేస్తే నెక్స్ట్ డే గుంత పొంగనాలు చేస్తారనమాట. సో అందుకని మీతో షేర్ చేసుకుందాము, బాగుంటుంది ఈ రెసిపీ అని చెప్పి ఈ వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నా. సో లాస్ట్ వరకు చూడండి, కంపల్సరీ మీకు అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇదైతే మనం దోశ బ్యాటర్తోనే చేస్తామన్నమాట. సపరేట్గా అంటూ దీనికి ఏమి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో డైరెక్ట్గా వేసుకొని చేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ తొందరగా అనేది బాయిల్ అయిపోతాయి అనమాట, పచ్చి పచ్చిగా అలా ఉండకుండా. సో అలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఆఫ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. యాక్చువల్గా దీంట్లోకి ఏమి చట్నీస్ అవన్నీ ఏం తినాం అనమాట మేము, కానీ ఇది బాబు కోసం చేస్తున్నానని చెప్పి కొంచెం పచ్చిమిర్చి అనేది దీంట్లో వేయకోకుండా చట్నీ చేసుకున్నాను. ఎందుకంటే బాబుకి మిర్చి ఉంటే కష్టం అవుతుంది కదా అని చెప్పి. సో ఇలా లేదు అంటే దీంట్లోకి మిర్చి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మిర్చిని అవాయిడ్ చేసేసి సో ఓన్లీ ఆనియన్ అండ్ కొత్తిమీరతో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే బ్యాటర్ని కొంచెం వాటర్ వేసుకొని ఆల్రెడీ కలుపుకున్నా. గట్టిగా ఉండొద్దు, మరీ నీళ్ళగా ఉండొద్దు అనమాట. అందులోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా వేసేసుకొని పిండి అనేది ఆ ఆనియన్స్ అన్నీ మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసుకుంటే బాగా పొంగనాలు అనేది బాగా వస్తాయన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని కాసేపు పక్కన పెట్టేశాను అనమాట నేను. సో దీని తర్వాత చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నార్మల్గా అయితే మేము చెప్పాను కదా, దీంట్లోకంటూ సపరేట్గా ఏం కర్రీ అంత అవసరం లేదు. సో వితౌట్ కర్రీ తినే రెసిపీ అనమాట ఇది. ఇంకా మిర్చి వేయట్లేదని చెప్పి నేను చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నది కూడా ఈ వ్లాగ్లో ఇన్సర్ట్ చేశాను అనమాట. సో నేను చాలా సింపుల్గా చేసుకుంటా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నేను ఒక్కొక్క స్టైల్లో అనమాట. అంతే. నేనంతా కొంచెం బెల్లము అదంతా ఏం యాడ్ చేయను అనమాట. జస్ట్ చూడండి, మీకు చూపిస్తాను ఎట్లా చేస్తాను ఏంటి అనేది. సో ఫస్ట్ అయితే కొన్ని శనక్కాయ విత్తనాలు అండ్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట. చట్నీ అనేది వదగాలి అంటే మనము కొన్ని పప్పులు లేదా కొబ్బరి వేసుకుంటే కొంచెం అంటే పర్సన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వదుగుతుంది అనమాట. సో ఈ రెండింటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్, మిర్చి అండ్ వెల్లుల్లి ఈ మూడింటిని వేసి మిక్స్ చేసుకొని ఆ తర్వాత చింతపండు అండ్ దెన్ కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని దాన్ని పోపు పెట్టుకున్నాను అనమాట. అంతేను. సో పోపు పెట్టేసుకున్న తర్వాత ఇలా నెక్స్ట్ వచ్చేసి చిన్న గుంత పొంగనాల పెనం అనమాట నా దగ్గర. ఇది ఇంట్లోనే యూజ్ చేస్తాను నేను, చాలా బాగా వస్తాయి. సో మనం ఏదైతే పెట్టుకున్నామో దాన్ని పెనం హీట్ అయ్యాక మంచిగా ఆ బ్యాటర్ని వేసి ఇలా మూత ఖచ్చితంగా మూసి పెట్టాలన్నమాట. ఖచ్చితంగా మూత మూసి పెట్టిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఇలా మనకు పైన పచ్చిగా లేకుండా ఉన్నాయంటే అయినట్లు అనమాట. తర్వాత వాటిని తిప్పుకొని ఒక 2 to 3 మినిట్స్ అలానే పెట్టుకుంటే రెండో సైడ్ కూడా మంచిగా బాయిల్ అవుతాయి అన్నమాట. వీటన్నిటిని తీసుకొని మనము సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అనమాట ఈ రెసిపీ. దోశకి ఎప్పుడైతే చేసుకుంటామో డైలీ దోశ అంటే మనకి బోర్ కొట్టుద్ది అనమాట. అందుకని ఒకరోజు దోశ ఒకరోజు ఇలా పొంగనాలు చేసుకుంటే కొంచెం మంచిగా ఇంట్రెస్ట్గా తినొచ్చు అనమాట. సో మా అందరికైతే ఇది ఫేవరెట్ రెసిపీ అనమాట. కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తూ కూడా తింటారు ఈవినింగ్ టైం. అలా అయితే ఈవినింగ్ స్నాక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా మనం మంచిగా శనగబ్యాళ్ళు అవన్నీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలా అయితే ఈ రెసిపీని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.